లీడ్స్ టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న భారత్ ఎడ్జిబాస్టన్ టెస్ట్లో చెలరేగి ఆడాలని అనుకుంటోంది. రెండో టెస్ట్లో నెగ్గి సిరీస్ను సమన్ చేయాలని పట్టుదలగా ఉంది గిల్సేన. బ్యాటింగ్తో పాటు ఈసారి బౌలింగ్లోనూ తడాఖా చూపించాలని భావిస్తోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లా బెండు తీయాలని చూస్తోంది. అందులో భాగంగా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో బౌలర్ల బృందం నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చుతోంది. అయితే ఓ బ్యాటర్ మాత్రం భారత జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాడు. బౌలింగ్ వేయాలంటే భయపడేలా చేస్తున్నాడు. టీమిండియాకు శనిలా దాపురించాడు ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్. లీడ్స్ టెస్ట్లో టీమిండియా ఓటమికి అతడే ప్రధాన కారణమని చెప్పాలి. ఆ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 62 పరుగులు చేసిన డకెట్ రెండో ఇన్నింగ్స్లో 149 పరుగుల సూపర్ నాక్తో మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పేశాడు. అతడిని గాని ముందే అవుట్ చేసి ఉంటే మ్యాచ్లో రిజల్ట్ మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్ అనే కాదు, సాధారణంగానే భారత్పై డకెట్కు మంచి రికార్డులు ఉన్నాయి. గత భారత పర్యటనలో ఓ భారీ శతకం బాదాడు బెన్ డకెట్. రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో 153 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. భారత్తో మ్యాచ్ అంటే తన బెస్ట్ ఇచ్చేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. దీనికి తోడు గత 2 ఏళ్లుగా 3 ఫార్మాట్లలోనూ అతడు అదరగొడుతున్నాడు. భారీ శతకాలతో ఇంగ్లండ్కు కీలక మ్యాచ్ విన్నర్గా ఎదిగాడు. నిలకడగా పరుగులు చేస్తూ ప్రత్యర్థులను గుబులు పుట్టిస్తున్నాడు. దీంతో అతడిని ఎలాగైనా ఆపాలని టీమిండియా శిబిరం భావిస్తోంది. డకెట్ కోసం బుమ్రా అండ్ కో స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారని తెలుస్తోంది. అతన్ని అవుట్ చేస్తే ప్రత్యర్థిని కోల్చడం పెద్ద పనేం కాదని భావిస్తోందట. ఇదిలా ఉంటే లీడ్స్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు 5 సెంచరీలు చేసినప్పటికీ ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ భారత జట్టు ఆటగాళ్లకు ఒక హెచ్చరిక చేశాడు. రిషబ్ పంత్ తన సూపర్ ఫామ్ను తదుపరి టెస్ట్లోనూ కొనసాగింపుతో పాటు కేఎల్ రాహుల్ కూడా రాణిస్తాడని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ ఒకే టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీ చేయడం సాధారణ విషయం కాదన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ భారత క్రికెట్కు ఇప్పుడు చాలా ముఖ్యమైన ఆటగాడిగా మారిపోయాడని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. కేఎల్ కేవలం ఒక టెస్ట్లో మాత్రమే బాగా ఆడే ఆటగాడిగానో లేదా ఒక సెంచరీ కొడితే చాలు అనుకునే ఆటగాడిగానో ఉండకూడదని అన్నాడు. ఈ సిరీస్ మొత్తం కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాలి అని సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.